పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పరుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఇక్కడ స్పష్టంగా మనతో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనుషులు యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఎంతగా ఆర్థికంగా ఆశీర్వదించబడతాడో, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడో, అతనికి దేవుడు గొప్పగా ఆశీర్వాదాలు అనుగ్రహించాడు అనుకుంటుంటారు. ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని మానవుడు ధనముతో పోలుస్తాడు, ధనముతో లెక్కగడుతుంటాడు. ఒక వ్యక్తి ఎంతగా ధనవంతుడు అవుతాడో అతనికి దేవుడు అంతగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడని. దేవుని వాక్యం స్పష్టంగా మనకేం చెప్తుందంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు అయిపోవడం వల్లనే అతడు దేవునిలో బలపడ్డాడనో, లేకపోతే దేవుని యొక్క జీవ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు, పర సంబంధమైన దీవెనలు పొందుకొని ఉన్నాడు అని కాదు అని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి లోభమునకు మీరు ఎడమివ్వద్దు. కాబట్టి ధన సమృద్ధిలో మనం ఎదగాలి అనేటువంటి ఆసక్తి మనలో ఉండకూడదు, కానీ ఐశ్వర్యం మనకు ఉండాలి. దేవుడు మనలను ఆశీర్వదించేవాడు. దేవుడు మనకు ఐశ్వర్యం అనుగ్రహించేవాడు. కానీ ఐశ్వర్యముతో దేవుని ఆశీర్వాదాన్ని మనం పోల్చుకొనకూడదు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని మనము ఐశ్వర్యంతో పోల్చుకొనకూడదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము చూడండి, ధనవంతులను చూడండి, వారి జీవితాలు మనం గమనిస్తే వాళ్ళు ఆత్మీయంగా భయంకరంగా ఎదిగిపోయినారు అనుకుంటున్నారా? మంచి ప్రార్థనా జీవితాలు కలిగి అతి పరిశుద్ధులుగా జీవిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ధనవంతులు ఇంకా ఆత్మీయతలో పడిపోతారనే దేవుని వాక్యం చెప్తుంది. ధనవంతులు ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసంలో కూడా పడిపోతారంట. దేవుని వాక్యంలో మనం గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యంలో దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది తెలిసిన? కావున భూమి మీదున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయండి. చూసారా? ధనాపేక్ష, లేకపోతే ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు? లోభము అన్నాడు. అంటే ధనము సంపాదించాలనే ఆసక్తి, ధనం మీదనే దృష్టి, ఐశ్వర్యవంతుడు ఎలా కావాలి అనేటువంటి ఆశ. దాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే విగ్రహారాధన అంటున్నాడు. అది మనకు ఒక విగ్రహంగా మారిపోద్దంట. ధనము సంపాదించాలి, లేదా నేను ధనవంతుని అవ్వాలి అనేటువంటి ఆలోచన ఒక మానవుణ్ణి ప్రభువు నుంచి దూరం చేసి ఆ ధన సంపాదన ఒక విగ్రహారాధనగా మార్చివేస్తుంది అని ప్రభువు చెప్తున్నాడు. అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే, 10వ వచనం ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది?
ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. చూసారా? కాబట్టి ధనాపేక్ష అనేది, ధనము మనకు అవసరం, ఐశ్వర్యం మనకు కావాలి. ఈ లోకంలో మనం జీవించడానికి మనకు ఐశ్వర్యం కావాల్సిందే. కానీ ధనము మీదనే ఆపేక్షతో జీవించడం అనేది కీడుకు మూలం అంటున్నాడు. ధనం, కొంతమంది జీవితం చూస్తే ప్రతిరోజు ధనం సంపాదించడం వాళ్ళు కుటుంబ పరిస్థితులు కూడా పక్కన పెట్టేస్తారు. కుటుంబంతో గడిపే సమయం తక్కువైపోతుంది. వారు ఆత్మీయతకు సమయం తక్కువ చేసేస్తారు. ప్రభుతో గడిపే సమయం తగ్గిపోతుంటది. రాత్రి ప్రగళ్ళు వారి ఆలోచన ఎట్లుంటది? ధనాపేక్ష. ధనము ఒక దినానికి నేను ఇంత సంపాదించాలి, లేదా ఏ విధంగా నేను ఐశ్వర్యవంతులు అవ్వాలని చెప్పని ఒకరిని మోసం చేసి ఒకరిని నష్టపరిచి కూడా పైకి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. సో దేవుడు అంటున్నాడు, అటువంటి ధనాపేక్ష మన హృదయంలో ఉండకూడదు. అటు ధనాపేక్ష మనలో ఉంటే అది కీడుకు మూలము. ఆ ధనమును ఆశించినప్పుడు మనం ఏమవుతామంట? విశ్వాసం నుంచి తొలగిపోతామంట. హల్లెలూయా. విశ్వాసం నుంచి తొలగిపోతాం. మనం చిన్నగా మనలో ఉన్నటువంటి ఆత్మీయత నుంచి దిగదారిపోతాం. మనకు తెలియకుండానే ప్రభువు మీద ఉన్నటువంటి ఆ నిరీక్షణ మనం కోల్పోతూ ఉంటాం. ఆ విశ్వాసం దేని మీద పోతుంటది? ధనం మీదకి వెళ్ళిపోతుంది. ఆ విశ్వాసము ప్రభువు మీద ఉండాల్సినటువంటిది చిన్నగా మరి ధనం మీదకి వెళ్ళిపోతుంది, ధనాపేక్ష మీదకి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము మరి 34వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును అంటాడు. కాబట్టి మీరు డబ్బు సంపాదించాలనే ఆలోచనలో, లేదా ధనవంతులు అవ్వాలనే ఆలోచనలో ఒక వ్యక్తి ఉంటున్నాడంటే అతని హృదయము అక్కడికే వెళ్ళిపోతుంది. ఆ హృదయం ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటది. మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా. మన హృదయం జీవం గల దేవుని ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీకు తెలియదా అంటాడు. కానీ ఈ ధనాపేక్ష అనేది ఒక వ్యక్తి హృదయంలోనికి వచ్చిందంటే అతని హృదయము ధనాపేక్ష మీదకు వెళ్ళిపోద్దంట. విశ్వాసంలో బలహీనుడైపోతాడంట. అందుకే దేవుడు అంటున్నాడు, ఐశ్వర్యము విస్తరించుట జీవమునకు మూలము కాదు. ఐశ్వర్యం విస్తరించడం బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కారణం కాదు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 24వ వచనంలో దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది చూసారా? ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరి పక్షంగా నుండి ఇంకొకరిని తృణీకరిస్తాడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరలు అంటున్నాడు. కాబట్టి ధనాపేక్ష కలిగిన వాడు సిరిగి దాసుడైపోతాడంట. దేవుని మీద ఆపేక్ష కలిగిన వాడు తగిన కాలంలో దేవుడు అతన్ని ఐశ్వర్యంతో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తనకి ఏది అవసరం అనేది అనుదినము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, మీకు ఏం కావాలో దేవుడు మీకు ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడు ఇవ్వగలడా? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడి దగ్గర లేని ఆశీర్వాదము లేదు. కొలస్సీ 2:3 చెప్తుంది, మరి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయంట. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ప్రభువులో గుప్తమై ఉన్నాయి. నువ్వు ప్రభువుని సంపాదించుకోవాలి. హల్లెలూయా. అందుకే
మరి పౌలు భక్తుడు చెప్తాడు, మంటి ఘట్టంలో ఐశ్వర్యం మాకు ఉంది అంటాడు. ఏంటి ఐశ్వర్యము? యేసు అనే ఐశ్వర్యం, క్రీస్తుని కలిగి ఉండే ఐశ్వర్యం. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడు అవుతున్నావో లేదో కానీ క్రీస్తు అనే ఐశ్వర్యము నీ మంటి ఘట్టం లేదా ఈ యొక్క మట్టి పాత్ర అయినటువంటి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆయనే మీకు సమస్తాన్ని సమకూర్చగలడు. కానీ మనకు మనం సమకూర్చుకోవాలనేటువంటి ధనాపేక్ష మనల్ని విశ్వాసములో పడదోస్తుంది, మన జీవితానికి కీడుని తీసుకొస్తుంది. చూడండి, మరి ధనవంతుడు, ధనాపేక్ష కలిగిన వారిని మనం గమనిస్తే వారికి సరైన ఆరోగ్యం ఉండదు, ఎప్పుడు అనారోగ్యాలే. సంపాదించిందంతా కూడా అనారోగ్యానికి ఖర్చు పెడుతుంటారు, వాటికే ఖర్చు అయిపోతుంటుంది. ఆసుపత్రుల చుట్టూ ఖర్చులు పెడుతూ తిరుగుతూ ఉంటారు. ఆ దినమున ఒక ధనవంతురాలు ఏం చేసిందంట, మరి తనకున్నదంతా ఖర్చు పెట్టిన దానికి తిరిగిందంట. తిరిగి 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 ఆఖరికి ఏమైంది? ఆఖరికి దేవుని జ్ఞాపకం వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేశాడు? ఆమెకున్నటువంటి రక్తస్రావ రోగం నుంచి స్వస్థత ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధనం మీద ఆపేక్ష ఏం చేస్తుంది? మనం ధనమైపోయేంత వరకు మనకు లోకంలో తిప్పుతుంది. దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాల్లో మనల్ని బలహీనులు చేస్తుంది. మనము ధనాపేక్షను చంపివేయాలని చెప్పి దేవుని వాక్యం. ధనాపేక్షను చంపేవారిగా మనం ఉండాలి. ధనాపేక్షతో మన హృదయాన్ని నింపుకోకూడదు, క్రీస్తుతో మన హృదయాన్ని నింపుకోవాలి. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుంచి సద్విషయములను బయటికి తెస్తాడంట. దుర్జనుడు చెడ్డ నిధిలో నుంచి, ధననిధిలోంచి దుర్విషయములు బయటికి తెస్తాడు. కాబట్టి సజ్జనుడు, ఒక మంచివాడికి ధననిధి ఎక్కడుంది? హృదయమే గొప్ప ధననిధి అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన హృదయంలో నుంచి మంచి ఆశీర్వాదకరమైన విషయాలు బయటికి తీసుకొని వస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చేదుకునే కొలది ఇంకా ఆశీర్వాదాలు తన హృదయంలోంచి బయటకు వస్తూనే ఉంటాయి. ఒక సజ్జనుడు, మంచి క్రియలు చేసేవాడు, దేవునిందు భయము భక్తి కలిగిన వాడు, ఒక పరిశుద్ధుడు, తన హృదయమే మంచి ధననిధి. కొంతమంది చూడండి, ఏమీ లేకపోయినా పేదవారి దగ్గరికి వెళ్తే వాళ్ళ హృదయంలో నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు తేనె కంటే రుచికరంగా ఉంటాయి. వారి ఇంట్లోనే ఇంకా కూర్చొని మనం మాట్లాడాలనిపిస్తాయి. అంత తృప్తికరమైన మాటలు వారి నోట్లో నుంచి వస్తాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సజ్జనుడు, మంచివాడు, తన ధననిధి ఏందంట? తన హృదయమే. మరి ధనవంతుడు, తన హృదయం ఎక్కడ ఉంటుందంట? ధనం దగ్గరికి వెళ్ళిపోతుందంట. ధనం దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయము మరి 6వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిదంట. హల్లెలూయా. భక్తిహీనుని కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. కాబట్టి నీతిమంతుని ఇల్లు, వారి ఇల్లే గొప్ప ధననిధి. నీతిమంతుడు ఎవరు? దేవునియందు భయము భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. దేవునియందు భయము భక్తి కలిగి, దేవునికి ఎప్పుడైతే ఒక వ్యక్తి లోబడి జీవిస్తాడో వాని ఇంటినే దేవుడు ఒక ధన నిధిగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే వాళ్ళ ఇంట్లో దేవుడేమి నోట్ల కట్టలు విసిరేయుడు, లేకపోతే ఇంకే విధంగానో నీతిమంతుడిని మరి ధనముతో నింపేయడం కాదు. నీతిమంతుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండే కొలది దేవుడు నీతిమంతులని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
నీతిమంతులని ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఒక ఐశ్వర్యం మట్టుకే కాదు, దేవుడు నీతిమంతుల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అన్ని విషయాల్లో నీతిమంతులని దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి మనం. దేవుని ఆశీర్వాదమే నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడు ఆశీర్వదించి మనకు అనుగ్రహించే నిజమైన దీవెనలు అది నీకు ఐశ్వర్యవంతునిగా చేస్తాయి. హల్లెలూయా. ఆ ఐశ్వర్యం కలిగిన వాడు మరి ఈ లోకంలో కోటీశ్వరుడు కాకపోవచ్చు, కానీ సమాధాన సంతోషం కలిగి ఉంటాడు. రక్షణార్థం ఆనందంతో నింపబడి ఉంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము కీర్తనల గ్రంథము 37వ కీర్తన మరి 16వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైందంట. హల్లెలూయా. నీతిమంతులకి కలిగినది కొంచెంగా ఉన్నా, నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా అభివృద్ధి పరుస్తాడు. కానీ ఒకవేళ దేవుని భయం లేకుండా ఉన్న వారి దగ్గర అధికంగా ధన సమృద్ధి ఉన్నా కూడా వాటికంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనా అది శ్రేష్టమైనదంట, అది విలువైనదంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుల యొక్క ఐశ్వర్యము ప్రభువే. ప్రభువుని వారి హృదయంలో చేర్చుకొని ఉన్నందువల్ల ఆయనే వారి ప్రతి అవసరతను తీరుస్తుంటాడు. ఆయనే ప్రతి పరిస్థితిలో వారికి తోడై ఉండి నీతిమంతులని కాపాడుతాడు, నీతిమంతులని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో దేవుని వాక్యము 20-21 వచనాలు మనం చదువుదాం. 20-21 వచనాల్లో ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, నీతి మార్గమందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీతి మార్గంలో న్యాయ మార్గంలో ప్రభువు నడుస్తున్నాడు. ఆయన మార్గములో మనం ఎప్పుడైతే నడిచేవారిగా ఉంటామో ఆయనను ప్రేమించే వారిగా మనం వాడతాం. ఆయనను ప్రేమించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు ద్వారా మనం దీవించబడాలి. ప్రభువుని ప్రేమిస్తూ మనం అభివృద్ధి పొందాలి. అంతేగాని ధనమును ప్రేమిస్తూ మనం అభివృద్ధి పొందకూడదు. అది జీవమునకు మూలం కాదు. జీవాధిపతి అయిన యేసును నువ్వు ఎంతగా ప్రేమిస్తావో, జీవాధిపతి అయిన యేసుకు నీ జీవితంలో ఎంత స్థానం ఇస్తావో, నీతిమంతుని యొక్క ఇల్లే గొప్ప ధననిదంట. సజ్జనుడిగా నువ్వు జీవిస్తే నీ హృదయమే ధననిదంట. హల్లెలూయా. నీతి మార్గంలో న్యాయ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే దేవుడే నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. దేవుడే నిన్ను స్టెప్ బై స్టెప్ నిన్ను హెచ్చిస్తాడు. అంచెలంచెలుగా నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. అంతేకాని ధనము సంపాదించాలనే ధనాపేక్ష మనలో వచ్చింది అంటే మన హృదయం ఏమవుతుందంట, దేవునికి దూరం అయిపోద్ది. విశ్వాసంలో మనం పడిపోతాం. మరి అదొక విగ్రహారాధనగా మారిపోతుంది అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అటువంటి ఆలోచనలు మనలో ఉన్నట్లయితే ధనాపేక్షను మనలోంచి తీసివేసుకోవాలి. ధనాపేక్షను మరి మన హృదయం నుంచి దూరపరచుకోవాలి. ప్రభువు మనకు తగిన కాలంలో సమస్తమును అనుగ్రహించడానికి శక్తిమంతుడు. నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆశీర్వదించుటకు ప్రభువు దగ్గర సకల సమృద్ధి ఉంది.
హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రతి పని ప్రభువుకు లోబడి మన ప్రయత్నాలు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ప్రభువు అంతకంతకు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు దేవుని వాక్యము మరి ఈ విధంగా చెప్తుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించు. హల్లెలూయా. కాబట్టి సుఖంగా అనుభవించడానికి సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుని యందట ధనవంతులు నమ్మిక ఉంచాలి. ధనం మీద నమ్మిక కంటే ధనమును అనుగ్రహిస్తున్న దేవునికి, సుఖముగా అనుభవించుటకు మనకిస్తున్న దేవునికి మనం ఏం చేయాలి? లోబడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అస్థిరమైన ధనమందు కాక మరి అయ్యాననేటువంటి గర్వము కాక మనం దేవుని యందు నమ్మిక ఉంచాలంట. అలాగే దేవుడు ఇంకొక మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. హల్లెలూయా. కాబట్టి ధనము జీవం కాదు, వాస్తవమైన జీవం ఒకటి ఉంది. అదే ప్రభు అయిన యేసుని కలిగి ఉండం, రక్షణ కలిగి ఉండం, నీతి మార్గంలో మనము నడుచుకోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, సజ్జనులుగా మనం ఉండడం. కాబట్టి ఇటు రక్షణకరమైన జీవాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలంట? రాబో కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవు నిజమైన జీవాన్ని సంపాదించుకోవాలంటే నీకు ఒక మంచి పునాది ఉండాలి. నిజమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలంటే కూడా నీకు ఒక మంచి పునాది ఉండాలి. ఎలా పునాది వేసుకోవాలంట? మేలు చేయువారును, సత్క్రియలు అను ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారునే ఉండవలని వారికి ఆజ్ఞాపించు. హల్లెలూయా. మన పునాది ఎలా చేసుకోవాలంటే మన పునాది మేలు చేసే పునాదిగా ఉండాలి. సత్క్రియలు, మంచి పనులు మట్టుకే చేసేటటువంటి ధనం మనం కలిగి ఉండాలి. ఇతరులకు మేలు చేసే సత్క్రియలు చేయగలిగినటువంటి ధనం మనకు ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ తెచ్చు పరిశుద్ధమైన క్రియలు మనం చేసే విధంగా ఉండాలి. ఔదార్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. పూర్ణ ఔదార్యంతో ప్రతి ఒక్కరి అవసరతను మనము సంధించే వారిగా ఉండాలి. ఈ విధంగా మనం ఇతరులకి మన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పంచేవారిగా, పాలిచ్చేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో మనము మంచి పునాది మీద మన కుటుంబాన్ని కట్టుకుంటాం. కాబట్టి ధనాపేక్ష అనేది మన హృదయంలో నుంచి దూరపరచుకోవాలి. అది ఒక విగ్రహారాధనగా మారక మునిపే, మనల్ని విశ్వాసములో పడదోసే మునిపే మనము జాగ్రత్తగా ధనాపేక్షను దూరం పెట్టి మనల్ని ఆశీర్వదించే గొప్ప శక్తిమంతుడైన యేసయ్య మనకున్నాడు. హల్లెలూయా. మనం ఆయన యందు నిజముగా విశ్వాసం ఉంచితే, ఆయనను మనం నిజముగా ప్రేమిస్తే ఆయన నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మనకు సమస్తమును అనుగ్రహించే శక్తిమంతుడు ఆయన. తన ప్రాణమునే మనకి ఇచ్చినప్పుడు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు అంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. కనుక నిశ్చయముగా నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించుటకు ప్రభువు శక్తిమంతుడు. ప్రభువుని మనం కలిగి ఉండాలి. ఆ ప్రభువుని కలిగి ఉండే అనుభవంలో మనం ముందుకు నడిచినప్పుడు మనము సజ్జనులుగా, నీతిమంతులుగా, ప్రభువుని ప్రేమించేవారిగా మనం ఉన్నప్పుడు మన హృదయం ఒక ధననిధి, మన ఇల్లే ఒక మంచి ధననిధి. మరి మనం ప్రభువుని ప్రేమించినప్పుడు ఆయనే మనలను ఘనపరుస్తాడు. నీతి కలిగి, న్యాయం కలిగి జీవించినప్పుడు ఆయనే మనలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అట్టి నిజమైనటువంటి ఆస్తి, దేవుని యందు భయము భక్తి కలిగి పొందే ఆస్తి, అది మన జీవితాలకి నిజమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అప్పుడు మన జీవితాలు ఏం చేస్తాం? మనం పొందిన ఆస్తిని బట్టి లేదా మనకు దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనము ఇతరులకు మేలుకరంగా, ముఖ్యంగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారిగా ఉంటాం. అట్టి
కృప ప్రభు మనకందరికి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఒకని కలిమి జీవములకు మూలం కాదని చెప్తున్నారు. అవును తండ్రి, లోక దృష్టి ఒక వ్యక్తి ధనవంతులయ్యే కొద్దీ దేవుని ఆశీర్వాదం వచ్చేసింది అనుకుంటారయ్యా. కానీ వారి ఆత్మీయ జీవితమే వారు ప్రభువు యొక్క దీవెనలో నడుస్తున్నారా లేదా అని మనకు తెలియపరుస్తుంది. ప్రభువా, ఈ దినమున ఒకవేళ తండ్రి మేము ధన ఆశీర్వాదాన్ని దేవుని ఆశీర్వాదం అని నమ్మి ధనాపేక్ష మీద దృష్టి వెళ్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. అయినా ఐశ్వర్యవంతుడైనటువంటి క్రీస్తుని కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదం. అయినా తండ్రి, నిన్ను కలిగి ఉండేందుకు నైనా తండ్రి మేము సజ్జనులుగా జీవించడం నేర్పించండి. నీతిమంతులుగా మేము జీవించేందుకు మాకు సహాయం చేయండి. అయ్యా తండ్రి, మరి నిన్ను ప్రేమించేందుకు నీతి మార్గంలో, న్యాయ మార్గంలో మేము నడుస్తూ నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించేందుకు కృప చూపించమని తండ్రి, దాని ద్వారా నిజమైన దేవుని ఆశీర్వాదం మేము అనుభవిస్తూ మేము ఇతరులకి దీవెనకరంగా ఉండే రీతిగా మా జీవితాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.